వ్యూవర్స్ ఫంగమ్మ క్వీన్ దిస్ ఇస్ వాణి. రాయలసీమలో ఎక్కువ మంది ఇళ్లలోకి వెళ్తే ఏదైనా స్వీట్ పెట్టారంటే అది కంపల్సరీ బెల్లం కజ్జికాయలు ఇలాంటివే పెడుతూ ఉంటారు. సో ఈరోజు మీకు బెల్లం కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. పిల్లలకి బయట నుండి కొనుక్కొని వచ్చే స్వీట్స్ కన్నా ఇంట్లోనే చేసి పెడుతూ ఉంటే హ్యాపీగా తింటూ ఉంటారు కదా. సో అందుకోసమే మీకోసం ఈ రెసిపీ చూపిస్తున్నాను. సో ఫస్ట్ అలా కావాల్సింది పుట్నాల పప్పు. ఇక్కడ నేను కిలోన్నర శనగపప్పు, అదే అండి పుట్నాలని శనగపప్పు అని కూడా అంటాము, అవి తీసుకోవాలి. ఇలా ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకోండి, పెద్ద పని ఎక్కువగా ఏముండదు. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకుని ఈ పొడిని మొత్తం ఒకసారి జల్లించుకోండి, ఎందుకంటే ఇందులో కొంచెము బరకగా ఉంటుంది, అందుకోసమే జల్లించుకోవాలి తప్పనిసరిగా. ఇంకా మీకోసం ఒక టిప్ అనమాట. ఇప్పుడు ఏదైనా చిన్న బౌల్ తీసుకొని దాంట్లో మనం జల్లించుకునేటప్పుడు అంతా కింద పడుతుంది అని అంటే మాత్రం ఇలా కప్పుతోనే పెట్టేసి ఇలా అన్నామంటే అక్కడే పడిపోతుంది, ఇంకా బయట ఎక్కడ పడదు అనమాట. సో అదొక టిప్. బట్ మా అమ్మతో అలా టిప్ చేపించాను, బట్ మాకు పెద్ద బౌలే కాబట్టి పెద్దగా పని లేదనమాట, చక పని అయిపోయింది. సో చూడండి ఇలా బాగా ఫైన్ పౌడర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఈ ఫైన్ పౌడర్లోకి బెల్లం వేసుకోవాలి. స్వీట్నెస్ అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా అనుకోండి. యాక్చువల్గా మేము ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము, బట్ మీకు మెజర్మెంట్లో 1 కిలోన్నర పుట్నాల పప్పుకి ఎలా వేసుకోవాలన్నా చెప్తున్నాను అనమాట. కిలోన్నరకి ఒక 1/2 కిలో దాకా బెల్లం వేసుకోండి. బెల్లం బాగా ప్యూర్గా ఉన్నదే చూస్ చేసుకోండి. యాక్చువల్గా చక్కెర కూడా చేసుకోవచ్చు, బట్ చక్కెర కన్నా బెల్లం ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం బయట కొనుక్కొని వచ్చే స్వీట్స్లలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, లేదంటే ఏవో కల్తీ యాడ్ చేస్తూ ఉంటారు. అందుకోసమే పిల్లలకి పెట్టేటప్పుడు చాలా సేఫ్టీ కన్సిడరేషన్స్తో ఇంట్లోనే చేసుకునేలాగా కొన్ని ట్రై చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు మనకు టైం ఉంటుంది కదా, అలాంటప్పుడు చేస్తూ ఉండండి. సో ఇంకా ఈ బెల్లం అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనము తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గానే సరిపోతుంది, బట్ ఇంకాస్త స్వీట్ ఎక్కువగా తింటామంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. సో ఇంతే అనమాట. బెల్లంని తురిమేసుకున్నాము, దంచుకోవచ్చు కూడా కుదిరితే, బట్ మాది కొంచెం మెత్తగానే ఉంది, ఈజీగా కత్తితో అలా అంటూ ఉంటే వచ్చేస్తుంది అనేసి అలా తురిమేసామన్నమాట. ఇంక ఇప్పుడు ఈ బెల్లం ఈ పొడిలో మొత్తం అంతా కలిపేసుకోవాలి, బాగా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ చూసారా మా బుడ్డోడికి కజ్జికాయలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి పల్లెటూరులో కొంచెం ఎక్కువగా కాంటాక్ట్ అయ్యాడు కాబట్టి ఇంకా ఎక్కువగా ఇంట్లో స్వీట్సే తింటాడు, బయట స్వీట్స్ కన్నా కూడా ఎక్కువగా అత్తరాసలు, కజ్జికాయలు, కారాలు, బూందీ లడ్లు, నువ్వుల లడ్లు ఇవే అనమాట, సున్నుండలు ఇవే తింటూ ఉంటాడు. మనము ఫస్ట్లో ఎలా అలవాటు చేస్తే అవే తింటారనమాట. సో అందుకోసమే నేను కూడా మీ అందరికీ చెప్తున్నాను, పిల్లలకి ప్యాకెట్ ఫుడ్ అండ్ అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ అస్సలు ఇవ్వకండి. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, తర్వాత వాళ్ళని మాన్పించడం కష్టం అనమాట. ఇంకా ఇప్పుడు మనము ఈ బెల్లంని పొడిలో వేసేసుకున్నాం కదా, దాన్ని అంతా కూడా మిక్సీ వేసేసుకోవాలి ఒకసారి. పెద్దగా పని ఏమి ఉండదు, జస్ట్ ఒక 2 తిప్పులు తిప్పామంటే మొత్తం అంతా మిక్స్ అవుతుంది. యాక్చువల్గా ఇందులో ఒక చిన్న క్లిప్ మిస్ అయిపోయిందనమాట. ఇలాచీ పౌడర్ అండ్ కొబ్బరి తురుము వేసేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పొడిని ర్యాప్ చేయాలి అంటే మనకు ఒక రేకు కావాలి కదా, ఆ రేకుని తయారు చేసుకుందాము. ఇక్కడ మేమైతే పేని రవ్వ అంటాము. యాక్చువల్గా ఇది హైదరాబాద్లో దొరకదు, చాలా చోట్ల అడిగాము. పేని రవ్వ అంటే రాయలసీమలోనే దొరుకుతుంది అనమాట, ఇంకా అవుట్ ఆఫ్ స్టేట్ అయితే అసలు దొరకదు అనమాట. ఇది మైదా పిండి కాదు, పేని రవ్వ. ఈ పేని రవ్వ అయితే మేము కిలో తీసుకున్నాను అనమాట. దాన్ని కూడా ఒకసారి జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసేసుకొని కలుపుకోండి. మీకు ఒకవేళ ఈ పేని రవ్వ దొరకకపోతే 1/2 కిలో మైదా పిండిలో 1/2 కిలో గోధుమ పిండి కలుపుకొని యూస్ చేసుకోండి, అట్లీస్ట్ కొంచెం హెల్తీగా. అండ్ కంప్లీట్గా హెల్తీ కావాలంటే డైరెక్ట్గా గోధుమ పిండి వేసేసుకోండి. సో మేమైతే పేని రవ్వనే యూస్ చేస్తూ ఉంటాము. పేని రవ్వ యూస్ చేయడం వల్ల కజ్జికాయలు ఎక్కువ రోజులైనా కానీ గట్టిగా నిలుక్కపోవు అనమాట. రేకు తినేటప్పుడు కొన్ని గట్టిగా నిలుక్కపోతాయి, తినలేమన్నమాట. సో అందుకోసమే పేని రవ్వ యూస్ చేయండి. అండ్ నెక్స్ట్ మనము ఆయిల్ యాడ్ చేసి కలుపుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. పిండిని గట్టిగా మనము పూరీ పిండి ఎలా చేసుకుంటామో పూరీకి సరిపోయే కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలన్నమాట. ఒక టిప్ చెప్తాను, పూరీలు చేసేటప్పుడు పిండి కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోండి. ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చుకుంటుంది. అదే మనం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని మెత్తగా కలిపామంటే మొత్తం ఆయిల్ అంతా పీల్చేస్తుంది అనమాట. సో ఇదొక మంచి టిప్పు, ఫాలో అవ్వండి ఇక నుండి. సో ఇక్కడైతే మేము వాటర్ తక్కువనే యాడ్ చేసుకొని ఇలా పూరీ ముద్దలాగా గట్టిగానే కలుపుకున్నాం అనమాట. దీన్ని ఇప్పుడు మనము 1 గంట పాటు బాగా నానబెట్టేసుకోవాలి. మనం ఎంత బాగా నానబెట్టుకుంటే అంత బాగా వస్తాయి అనమాట రేకులు రుద్దడానికి, ఈజీ
అయిపోతుంది. సో మేమైతే ఇలా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ముందే కలిపేసి పక్కన పెట్టుకుంటాము. చూడండి ఎంత బాగా కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ జోరుగా కాదు, అలా అని గట్టిగా కాదు. మరి గట్టిగా కలిపామంటే ఇంక అసలు రావన్నమాట. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని 1 గంట పాటు నానబెట్టేసుకోవాలి. మనం బాగా రెస్టింగ్ టైం ఇస్తాం కదా 1 అవర్కి, కొంచెం గట్టిగా కలుపుకోవడం వల్ల కూడా ఎక్కువసేపు నానుతుంది కాబట్టి త్వరగానే మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి కొంచెం గట్టిగానే కలిపాను, ఈవెన్తో కొంచెం సాఫ్ట్గా అయిపోయింది అనమాట. సో ఇలా అయిపోతుంది అనమాట పిండి. మనము ఇలానే చేసేసుకోవాలి. మా ఏరియాలో బనియానపల్లె దగ్గర మంగమ్మ పేనీలు అని చాలా ఫేమస్ అనమాట. పేనీలు అంటే ఇంతవరకు తెలియని వాళ్ళకు నెక్స్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు పేనీల గురించి చూపిస్తానమాట. రెసిపీ ఎలా చేసుకోవాలో మా ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉంటాము. అండ్ మా ఊరికి దగ్గరలో కొత్తపల్లి అనే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో కూడా పేనీలు అమ్ముతారు, చాలా టేస్టీగా ఉంటాయి. మీలో ఎంతమంది పేనీలు తిన్నారో కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు కజ్జికాయలకి రేకులు తయారు చేసేసుకుందాము. ఎలా చేసుకోవాలంటే చిన్న చిన్న పూరి సైజు ఉండలు అంత తీసేసుకొని కింద కొంచెము పొడి చల్లేసుకోండి, డ్రై పౌడర్ వేసేసుకొని ఇలా పల్చగా కాదు అలా అని మందంగా కాకుండా రేకుని ఈవెన్గా బాగా రౌండ్గా వచ్చేలాగా రుద్దుకోవాలన్నమాట. చిన్నప్పటి నుండి బాగా ప్రాక్టీస్ కాబట్టి బాగా నీట్గా వస్తాయి అన్నమాట. బట్ కొన్నిసార్లు ప్రాబ్లం అవుతూ ఉంటాయి అనుకోండి, స్టిక్కీగా ఉంటుంది. ఎస్పెషల్లీ పిండి కలుపుకునే పద్ధతిలోనే ఉంటుంది ఈ రేకులు బాగా వస్తాయా రావా అన్నది. ఇంకా పౌడర్ కూడా మరీ ఎక్కువగా చల్లుకోకండి, ఎందుకంటే మనం కజ్జికాయలు చేసేటప్పుడు త్వరగా ఎండిపోతాయి రేకులు. సో అందుకోసం అనేసి పొడి కొద్దిగా మినిమల్గా యూజ్ చేస్తూ ఇలా రుద్దుకోవాలి. ఒకవేళ మనము కలుపుకున్న పిండి జోరుగా ఉందనుకోండి ఎక్కువ పొడి పట్టేస్తూ ఉంటుంది. సో అందుకోసమే కొంచెం గట్టిగా కలుపుకున్నామంటే ఇలా డ్రై పౌడర్ ఎక్కువగా తీసుకోదు. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా రేకు తయారు చేసుకున్నాక మధ్యలో ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్లు మీ సైజుకి తగ్గట్టుగా అనమాట. కొంతమంది చిన్న కజ్జికాయలు తింటారు, కొంతమంది మీడియంగా చేస్తారు, కొంతమంది లావుగా చేస్తారు. మేమైతే కొంచెం మీడియం సైజ్ లాగా చేస్తాము. మిడిల్లో ఇలా ప్లేస్ చేసుకోవాలి మనం తయారు చేసుకున్న కజ్జికాయల పొడి వేసుకొని అక్కడి నుండి ఈ చివర వరకు ఇలా రెండింటిని ప్యాచప్ చేస్తూ ఇలా అనుకోవాలన్నమాట. యాక్చువల్గా చెప్పడానికి రావట్లేదు, బట్ నేను చిన్నప్పటి నుండి తయారు చేయడం వల్ల కూడా ఇది వచ్చేసింది అనమాట. బిగినర్స్ ఎప్పుడైనా కానీ బెల్లం కజ్జికాయలతో స్టార్ట్ చేయండి, బాగా వస్తాయి అన్నమాట. యాక్చువల్గా ఇలా మనం ఫోల్డ్ చేసి స్టిక్ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా వచ్చేస్తుంది. అదే చక్కెర కజ్జికాయలు అనుకోండి అస్సలు రావు. కొంచెం పొడి ఆ చివరన ఎండ్స్కి తగిలిందంటే అసలు అతుక్కోదు అనమాట. సో అది కొంచెం రిపల్సివ్ లాగా ఉంటుంది, ఈవెన్ అతుక్కోదు, పైగా అదంతా టియర్ అవుతూ ఉంటుంది, పొడి మొత్తం బయటకు వస్తుంది. సో ఈ బెల్లం కజ్జికాయలు అయితే చాలా ఈజీ. నేను కూడా బెల్లం కజ్జికాయలతోనే స్టార్ట్ చేశాను కజ్జికాయలు చేయడము. సో ఇంక ఇలా అల్లేస్తానమాట. ఇదంతా కూడా ప్రాక్టీస్ చేసే కొద్దీ వచ్చేస్తుంది. మేము ఎక్కువగా ఒక్కరమే చేసుకోమన్నమాట. కజ్జికాయలు చేసేటప్పుడు అతరాసలు చేసేటప్పుడు మన ఇంట్లో కొంచెము ఎక్కువ మందే ఉండాలి. పిండి వంటలకి కంపల్సరీ హ్యాండ్ టు హ్యాండ్ కోఆపరేషన్ ఉంటేనే మనకు క్వాంటిటీ వైజ్గా కానీ టేస్ట్ వైజ్గా కానీ ఇంప్రూవ్ అవుతుంది. సో అందుకోసమే మేము మా వదిన వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళని పిలుచుకుంటూ ఉంటాము. ఊర్లలో ఇప్పటికి కూడా అలానే ఫాలో అవుతూ ఉంటాం అనమాట. ఎస్పెషల్లీ మా ఇంట్లో అయితే ఇంకా కజ్జికాయలు, అతరాసలు, కారాలు, లడ్లు ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటాము. అందుకోసమే ఇంకా రెగ్యులర్గా ఇలా అందరం కలిసి చేసుకుంటూ ఉంటాము. పల్లెటూర్లలో పుట్టి పెరిగాం కాబట్టి ఇలాంటివన్నీ నేర్చుకున్నాను, లేదంటే నేను కూడా మీలాగానే అచ్చులు తెచ్చుకొని తయారు చేసేదాన్ని. బట్ ఈవెన్ దో ఇంట్లో చేసేవి ఏదైనా కానీ హెల్తీ ఆప్షన్ కాబట్టి అలాంటి కొనుక్కొని కూడా చేసుకోవచ్చు. సో కుదిరితే మీరు కూడా అచ్చుల్ని తెచ్చుకొని ట్రై చేయండి. సో పొడి అండ్ అలాగే ఈ క్వాంటిటీస్ అయితే కరెక్ట్ పక్కా మెజర్మెంట్ అనమాట. మీలో ఎంతమంది ఎక్కువగా ఇలాంటి పిండి వంటల్ని ఇష్టపడుతూ ఉంటారో కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ ఏ స్వీట్ ఐటమ్ అంటే మీకు ఇష్టమో కామెంట్ చేయండి. సో చూసారు కదా ఇలా కజ్జికాయలు మొత్తం రెడీ చేసేస్తూ ఉన్నాము. ఈ కజ్జికాయలకి కంపల్సరీ ఇద్దరైతే ఉండాలి, ఒకరు రేకు చేస్తూ ఉండాలి, ఇంకొకరు అల్లుతూ ఉండాలి. సో ఇంకా మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తూ ఉంటే ఎక్కువ మందే పడతారనమాట. సో అమ్మ అయితే మా ఇద్దరికి రేకులు చేస్తుంది అండ్ నేను మా వదిన ఇద్దరం కలిసి కజ్జికాయలు అల్లుతున్నాం అనమాట. మా వదిన చాలా ఫాస్ట్గా చేస్తుంది నాకన్నా కూడా. అండ్ ఇంకా ప్రాక్టీస్ కదా, ఏదైనా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వచ్చేస్తాయి అనుకోండి. మేము కొంచెం ఎక్కువ మొత్తంలోనే కజ్జికాయలు చేస్తూ ఉంటాము. సంవత్సరానికి ఒక 3 సార్లు 4 సార్లు. ఎస్పెషల్లీ పెద్ద పండుగలు ఉన్నాయి కదా, దసరా, సంక్రాంతి, ఉగాది, ఈ పండుగలకు వెళ్ళినప్పుడు అంతా, లేదంటే అప్పుడప్పుడు తినాలన్నప్పుడు చేస్తూ ఉంటాం అనమాట.
సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 80 to 90 కజ్జికాయలు అయితే రెడీ అయ్యాయి మీడియం సైజులో. ఇప్పుడు వీటిని మనము నూనెలో వేయించుకోవాలంటే మనం మెయిన్గా చేసేటప్పుడే ఒక చీర వేసేసుకొని దాంట్లో పెడుతూ ఉంటాం అనమాట. తర్వాత ఇలా అన్ని చాటలలోకి ప్లేట్లలోకి షిఫ్ట్ చేసుకుంటాము. ఒకటి ఒకటి స్టిక్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. వీటిని ఇప్పుడు మనం నూనెలో వేయించాలి. బాగా నూనె కాయించుకున్న తర్వాత ఇందులోకి కజ్జికాయలని ఒక బ్యాచ్లాగా 5 నుండి 6 కజ్జికాయలను ఒక బ్యాచ్ లాగా వేసేసుకొని ఫ్లేమ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నుండి 3 నిమిషాల పాటు వేయించుకుంటే కజ్జికాయలు రెడీ. యాక్చువల్గా పెద్ద పనేమి ఉండదు, చాలా ఈజీ అనమాట కాల్చుకోవడము. మనం పూరి ఎంత టైంలో కాలుస్తామో అంతే టైం అనమాట. మనకు పైన రేకు ఒక్కటి కాలాలి, ఇంకా లోపలదంతా ఉడకాలి అనేది ఏమి ఉండదు. కొంచెం ఎక్కువ కాల్చామనుకోండి లోపల మొత్తం బెల్లం ఉంటుంది కదా, అదంతా పాకం అవుతుంది. సో జాగ్రత్త. స్టార్టింగ్లో నాకు కాల్చేది వచ్చేది కాదు. నేనైతే మొత్తం నల్లగా బాగా వేగాలి కదా అని రోస్ట్ చేస్తే లోపల మొత్తం అంత పాకం అయిందనమాట. ఇలా నాకు కరోనా టైంలో ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఎందుకంటే ప్రీవియస్గా ఎప్పుడు కజ్జికాయలు చేసేదాన్ని కానీ కాల్చలేదు. సో అదొక్కటే డ్రాబ్యాక్ వల్ల అలా అయ్యింది. బట్ నెక్స్ట్ నేర్చుకున్నాను అనుకోండి. సో ఈ విధంగా జస్ట్ 2 నిమిషాల పాటు పైన రేకు రోస్ట్ చేసుకుంటే మనకు కజ్జికాయలు రెడీ అయిపోతాయి. వేడివేడిగా తినడం కన్నా ఒక 1 అవర్ తర్వాత నెయ్యి వేసుకొని నంచుకొని తింటే సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. బై బై.